శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా ఆషాఢమాస అమావాస్య సందర్భంగా, అమావాస్య అనగానే అష్ట కష్టములను తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలను, అమృతతుల్యమైన జీవితాన్ని ఎలా స్వాగతం పలకాలో మనం చేసుకునేటువంటి మాసమే మనకు ఆషాఢమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల అఖండ ఐశ్వర్యం కలుగుతుందో సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు 8వ నెల 2026 నుండి 15/8/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. విశేషంగా మనకు ఏడాది తర్వాత కుజ భగవానుడు మిథున రాశిలో సంచారము, అక్కడే బుధుడు నక్షత్రకారకుడు. 12 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండగా సంయోగ సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి చాలా కాలం తర్వాత శని భగవానుడు దశమ స్థానంలో వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం కలుగుతుందో మీకు తెలుసా? మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి విశేషంగా రాశిలోనే కుజ భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శరీరంలో ప్రవహించే రక్తం పైన మీ యొక్క ఆలోచన విధానం వలన నిద్ర తగ్గడం, అనారోగ్యము, శత్రులు పెరగడం చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఏడాది తర్వాత రవి భగవానుడు దేవగురు బృహస్పతితో సంచారం చేయడం వల్ల దయచేసి సమయాన్ని ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఖర్చు పెట్టారా, భవిష్యత్తు గడ్డు కాలం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా విశేషంగా శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన అవసరము. కనుక మీ యొక్క మనస్సుకు ఏదైతే నచ్చుతుందో, ఏదైతే విజయ పరంపర్యాన్ని మీకు మాత్రమే తెలుసో ఆ పని మీరు చేయండి. అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. ఇక్కడ ఆషాఢమాస అమావాస్య సందర్భంగా బుధవారము ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా మీరు కూష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే సకల దోషం తొలగి ఐశ్వర్యం కలిగి మిథున రాశి వారికి అన్నింటా విజయ పరంపర్య మీ సొంతం అవుతుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఆగస్టు మాసంలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 6వ తారీఖు 8వ నెల 2026 ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ అష్టమి గురువారము భరణీ నక్షత్ర సందర్భంగా మనము బహుళాష్టమి అనగానే విశేషంగా క్షీణచంద్రుడు ఉండడం, భైరవ స్వామివారి స్మరణ ధ్యానం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక కాలాష్టమితో సమానమైన అష్టమి కనుక ఇంట్లో ఒక కూష్మాండ దీపాన్ని వెలిగించడం, ఇంటికి దిష్టి తీసి పాల్గొట్టడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. 12వ తారీఖున ఆషాఢమాస బహుళపక్ష అమావాస్య పుష్యమి ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి బుధవారం రోజు అమావాస్య సందర్భంగా మనకు కులదేవతలు, గ్రామదేవతలు, ఇష్టదేవతల యొక్క స్మరణ, గతించిన పెద్దవారికి ఆ రోజు వారిని స్మరించడం,
వారికి తర్పణం వదిలిపెట్టడం లాంటి కార్యక్రమం చేయడం వలన సకల అష్ట కష్టాలు కూడా తొలగిపోతాయి. కనుక అమావాస్య తిథి యందున మనం ఆవగించంత భక్తిని, శక్తిని, ముక్తి మోక్ష మార్గానికి బాటలు వేయగలిగినట్లయితే మనకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. ఆషాఢమాసం అనగానే మనకు ఈ భూమండలం అంతను కూడా వర్షాకాలంలో జరుగుతూ ఉండబడిన కాలం కనుక ఇంటిని మనం ప్రతిరోజు శుద్ధి పెట్టుకునేటువంటి కాల సమయంలో పసుపేసి అందులో ఉప్పేసి క్లీన్ చేసుకోవడం, ఇంటి సింహద్వారాలకు పసుపుతో అలంకరించడం, అలాగే ముగ్గు పెట్టడం వలన గ్రామంలో ఉండబడినటువంటి అంటే బయట సంచరించే క్రిమి కీటకాలు మన గృహంలోకి రావు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఇంటిలో కులదేవతల, గ్రామ దేవతల, ఇష్టదేవతల స్మరణ, కూష్మాణ దీపము ఇంటి యజమానికి నరదృష్టికి దిష్టి తీసి బయట వేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఇలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే ఆ అమావాస్య తిథి యందు ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, సమయాన్ని రాసి వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు వివరిస్తూ అష్ట కష్టాల నుంచి ఎలా బయటపడాలి, అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణలు, అందరికీ మంచి ఆయురారోగ్యాలను, విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, రాజకీయవేత్తలకు మంచి అవకాశాలు కలిగించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.